హల్లెలూయా. మన రక్షకుడు ప్రియకుమారుడైన యేషువా మెస్సీయ నామంలో మరి ఆరాధనకు వచ్చిన తండ్రి సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా ముందుగా ఎలోహింకి స్తోత్రాలు, సేవకులు జనార్దన నాయకులను బట్టి వందనాలు. మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. మంచిది. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ఒకసారి పరమ తండ్రి ప్రేమించి ఆయన సన్నిధిలో ఈ లోకంలోంచి మనందరినీ ప్రత్యేకం చేసి ఆయన పిల్లలుగా మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి తండ్రికి స్తోత్రాలు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ ఎలోహ్యమైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయును. అందరం కలిసి చెప్దాం. ఆయన పక్క వాళ్ళతో చెప్పండి, నీ పక్క వాళ్ళతో చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయుదును. ఆమెన్. హల్లెలూయా. ఎవరు ఆయన? ఎవరు చెప్తా ఉన్నారు? నీ పితరుల ఎలోహిం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన భూమిని, ఆకాశాన్ని, ఈ సృష్టిని మనం చూచేదంతా నిన్ను, నన్ను, మనలందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త అయిన ఎలోహిమైన యెహోవా చెప్తా ఉన్నా. ఆయన నీకు మేలు చేసి నిన్ను విస్తరింపచేయును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఇక్కడ పరమ తండ్రి యొక్క ఒక స్వభావాన్ని మనం గమనించవచ్చు. ఆయన మేలు చేసి నీకు మేలు జరిగించి నీ పితరుల కంటే ఆయన నిన్ను, నన్ను, మనలందరినీ విస్తరింప చేస్తానని ఒక వాగ్దానముగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎలోహిం యొక్క స్వభావము ఆయన మేలు చేసే తండ్రి, ఆయన మంచి చేసేవాడు, ఆయన మంచిని జరిగించేవాడు, మేలు చేయువాడు. ఒకానొక సందర్భంలో భక్తుడు ఆయన మేలు చేయుటలో విసిగేవాడు కాదంట. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసం ఆయన యొక్క స్వభావమును మనము అర్థం చేసుకొని ఆయన యొక్క స్వభావమును మనం ఆలకించి ఆ వాగ్దానమును మనము మన జీవితాల్లో జరగటానికి ఇక్కడ మన పితరులకు వాగ్దానము చేసినట్లు ఇగో ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఆయన సంఘముగా, సమాజముగా కూడి ఆరాధిస్తున్న మనతో కూడా అదే మాటను ఆయన చెప్తా ఉన్నాడు. అందుకోసం మీరు ఇంకొకళ్ళతో చెప్పారు, ఎవరు ఆయన? ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన సర్వ సృష్టికర్త. ఆయనే నీకు మేలు జరిగించునుగాక, ఆయనే నీకు మేలు చేయునుగాక, ఆయనే నీకు మంచి నీ జీవితంలో జరిగించి నీ జీవితంలో నీవు చూడని ఆ గొప్ప కార్యాలు, నీ పితరుల కంటే ఆయన ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించే ఎలోహిం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే భక్తుడైన కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన, మన పితరులకు ఇశ్రాయేలులకు వాగ్దాన ఆ దేశములో ఆయన ప్రవేశపెట్టి ఆ వాగ్దానము తర్వాత వారికి నేను మేలు చేస్తానని ఒక చివరి ప్రసంగాన్ని తన భక్తుడైన మోషేతో మాట్లాడుతూ ఈ వాగ్దానం చేస్తావు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు గుర్తు చేసుకో. ఆయన నీకు మేలు చేసే
ఎలోహిం. ఆయన నీకు మేలు చేయువాడు, ఆయన నీకు మంచి చేయువాడు, ఆయన ఉత్తముడు, మంచిని జరిగించేవాడు. అది నువ్వు రుచి చూచి తెలుసుకుంటే ఆ మేలైన కార్యములు నీ జీవితంలో ఆయన జరిగించడానికి ఆయన నీకు తోడుగా ఉండే తండ్రి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసే మేలు ఎలా ఉంటుంది అంటే, ఆయన చేసే మేలైన కార్యాలు ఎలా ఉంటాయి అంటే, మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో చూస్తున్న ఆయన ప్రతిదీ ఆ సృష్టి ఆరంభంలో ప్రతిరోజు దేవుడు ఎలోహిం ఆయన చేసి మరి భూమిని ఆకాశాన్ని సృష్టించి ఆయన ప్రతిరోజు చెప్తే ఇది మంచిది, అది మంచిది. ఆయన మంచే చేస్తాడు, ఆయన మేలే చేస్తాడు. మేలు చేయడంలో ఆయన విసుగనివాడు. ఆయన యొక్క స్వభావమును ఈరోజు మన జీవితంలో మనము స్వీకరించి ఆయన స్వభావమును మనము మరి అర్థం చేసుకొని ఆ మేలైన కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో జరిగించడానికి ఆయన యొక్క ఆలోచనలు మనము స్వీకరించాల్సిన సమయం ఇది. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండం 32వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం, అందరం చదువుదాం. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చేసే మేలు ఎలా ఉంటుంది, ఆయన చేసిన ఆ మేలు ఎలా ఉంటుందంటే, ఎలా ఉందంటే చెప్తా ఉన్నాడు, విస్తారమగుట లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును నువ్వు విస్తరింపజేస్తాను. అంటే ఆయన మేలు ఎలా ఉంటుందంటే లెక్కకు మించినది, ఊహకు అందనిది. ఊహకు అందని మేలైన కార్యాలు ఆయన చేసే ఎలోహిం. ఆయన నువ్వు ఆరాధిస్తుంది నీ ఊహకు అందని ఘనమైన కార్యాలు, మేలైన కార్యాలు నీ జీవితంలో జరిగించేవాడు ఆయన. అందుకోసం మన పితరులతో వాగ్దానం చేశాడు, అబ్రహాము నువ్వు ఆకాశము వైపు చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించు, సముద్రములో ఉన్న ఇసుక రేణువులను నువ్వు లెక్కించు, నీ సంతానమును నేను అంతగా విస్తరింప చేస్తాను. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన మేలు చేయువాడు, మేలు చేసే ఎలోహిం. ఆ మేలైన కార్యాలు చేశాడా మన పితరులకు చేశాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదముతోనే ఈరోజు ఆయన సన్నిధిలో మనందరం నిలబడ్డాం. ఇక వీరులు అబ్రహాము సంతానమే. ఇప్పుడు లెక్క పెట్టగలరా అబ్రహాము యొక్క సంతానాన్ని? ఎవరు లెక్క పెట్టగలరా? ఎవరము లెక్క అంటే ఆయన మాట ఇస్తే మాట తప్పడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసం ఆయన చెప్తున్నాడు, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఎలోహింను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ మేలు ఎలా ఉంటుంది? నీకు సమస్తాన్ని నీ ప్రమేయం లేకుండా నీకు సమకూర్చి నీకు జరిగిస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే నీ ప్రయత్నం లేకుండానే, నీ ఇంటర్ఫిరెన్స్ లేకుండానే ఆయన ప్రేమించు వారికి ఆయన సమస్తమును సమకూర్చి మేలు చేస్తాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమని నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను నిన్ను విస్తరింప చేస్తాను.
ఆయన దృష్టిలో ఉత్తమమైనది నీవు చేసినప్పుడు ఆయన నీకు మేలు కలుగ చేసే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకోసమే ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనకారుడు 64వ కీర్తన 54వ కీర్తన 54వ కీర్తన 6వ వచనం చదువుకుంది. 54వ కీర్తన 6వ వచనం చదువుదాం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీకు మేలు కలుగునట్లు నువ్వు ఏం చేయాలంటే ఉత్తమమైన దానిని నువ్వు చేయాలి. మరి ఆయన దృష్టిలో ఉత్తమమైనది ఏంటది? ఆయన దృష్టిలో ఉత్తమమైనది ఏంటది? అది ఏమంటున్నాడు? యెహోవా నీ నామమే ఉత్తమము. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నామ స్మరణమే ఉత్తమమైనది, ఆయన నామ ధ్యానమే ఉత్తమమైనది, ఆయనను ఆరాధించడమే ఉత్తమమైనది. అందుకోసం ఏంటంటే నీ నామము ఉత్తమము, నీ నామ ధ్యానము ఉత్తమము, నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడమే ఉత్తమము. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం నువ్వేం చేయాలి? ఆయన నామాన్ని నువ్వు ధ్యానం చేయాలి, ఆయన నామము నువ్వు స్మరణ చేయాలి. అందుకోసమే మరియా మార్త ఇద్దరు అక్క చెల్లెళ్ళే. ఒకళ్ళు ఎక్కడున్నారు? విస్తారమైన పనులు పెట్టుకొని ఒకరు ఆయాసపడుతున్నారు, ఇంకొకరు ఎక్కడున్నారు? ఏమంటున్నాడు? ఆ మాట చదువమ్మా, ఆ మాట చదువు. లోకాసువార్త 10వ అధ్యాయము, లోకాసువార్త 10వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఏంటదంట? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే మరియా ఏం చేస్తా ఉంది? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. అది ఆమె దగ్గర నుంచి అది తీసి వేయబడదు. ఏంటది ఉత్తమమైనది? ఎక్కడుంది ఇప్పుడు మరియా? ఎక్కడుంది? యేసు మెస్సీయ పాదాల చెంత కూర్చుండి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చెప్దామా? అందరం చెప్దామా? హల్లెలూయా. ఏది ఉత్తమమైనది? ఆయన నామము ఉత్తమమైనది. ఒక మరియా ఎక్కడంటే ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత చేరి ఆయన యొక్క బోధను వింటా ఉందంట. ఆయన బోధను వింటా ఉంది. ఈ లోకములో అన్నిటికంటే శ్రేష్టమైనది ఎలోహిం యొక్క నామ ధ్యానము, ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడం తప్ప ఈ లోకములో ఉత్తమమైనది ఏది లేదు. ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పరచుకుంటే ఆయన నీకు మేలు చేస్తాడు. నీ పితరుల కంటే ఆయన నిన్ను విస్తరింప చేస్తాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమే దావీదు భక్తుడు విస్తారమైన కీర్తనలు రాయడానికి కారణము కేవలము ఆయన నామధ్యానమే. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అంటే నీకు మేలు కలుగునట్లు ఆయన దృష్టిలో ఉత్తమమైనదని నువ్వు చేస్తే ఆయన నీకు మేలు చేస్తాడు. మేలు చేయాలని ఆశపడతా ఉన్నాం. ఆయన మేలు చేసేవాడు మనకు తెలుసు. ఆయన మేలు చేయడంలో ఆయన విసిగే ఎలోహిం కాదని కూడా మనకి తెలుసు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన నామధ్యానం చేయడానికి, ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి మనం విస్తారమైన పనులతో ఏం చేస్తాం? మనం దూరం అయిపోతా ఉన్నాం. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమే మరియా ఎలాగైతే ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుందో, మళ్ళీ ఎలాగైతే ఉత్తమమైనది ఏర్పరచుకుందో, ఈరోజు అదే ఉత్తమమైనదని ఈరోజు నువ్వు కూడా ఏర్పరచుకున్నావు. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన దృష్టిలో ఉత్తమమైనది ఆయన నామధ్యానం. భక్తులు చెప్తా ఉన్నారు, ఆయన సన్నిధులు ఆయన పాదాల చెంత చేరి ఆయనను ఆరాధించటము ఆయన దృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన ఉత్తమమైన కార్యము నువ్వు చేయగలిగితే ఆయన మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియ మాత్రం ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఇది ఆయనను ఆరాధించే సమయం, ఇది ఆయనను ఘనపరిచే సమయము.
ఆయన ఏర్పాటు చేసిన సమయం అది. ఆయన ఏర్పాటు చేసిన సమయంలో నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ఉత్తమమైన ఆయన నామ ధ్యానాన్ని నువ్వు చేయగలిగితే ఆయన మేలు చేయడంలో విసుకని ఎలోహిముగా నీ పితరుల కంటే నిన్ను విస్తారముగా నిన్ను ఆశీర్వదింపజేసి నిన్ను గొప్ప చేయునుగాక. ఆమేన్. నేనే అంటున్నాను, నేనే ఆమెన్ అంటున్నాను. అదే నిన్ను గొప్ప చేయనుగాక అంటే మీరేమనాలి? ఆమేన్ అనాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? ఎలోహిం మేలు చేయాలంటే మొదటగా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి, ఉత్తమమైనది చేయాలి. ఏంటిదా ఉత్తమమైనది? ఆయన నామ స్మరణ, ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత చేరి ఆయన్ను ఆరాధించటం కంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది నాకు తెలిసి భూమి మీద ఏది లేదు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీకు మేలు జరిగించునుగాక, మేలు చేయనుగాక, విస్తారమైన మేలైన కార్యాలు మీ మీద ఆయన కుమ్మరించునుగాక, మిమ్మల్ని అందరినీ ఆయన ఆశీర్వదించునుగాక. ఆయన దృష్టిలో ఉత్తమమైనది మీరందరూ ఏర్పరచుకున్నారు కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చున్నారు. తండ్రికి స్తోత్రములు. అలాగే జరుగునుగాక. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను, సంఖ్యాకాండము 10వ అధ్యాయము, సంఖ్యాకాండం 10వ అధ్యాయము, సంఖ్యాకాండం 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు ప్రమాణం చేయనప్పుడు తమ తమ సైన్యంలో చొప్పుననే 29వ వచనం చదవక. 29. మోషే మాయమగు విద్యాన్యుడైన రెవూయేలు కుమారుడగు యోబాబుతో మోషే యెహోవా మాకు ఇచ్చేదనని చెప్పిన స్థలంనకు మేము ప్రయాణమైపోచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేయుదము. యెహోవా ఇశ్రాయేలులకు తాను చేయబో మేలును గురించి ఆయన వాగ్దానము చేశాడు. ఇక్కడ మామ అల్లుల మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. మోషే యొక్క మామగారు మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. మాకు మా ఎలోహిం ఉన్నాడు, మాకు మా దేవుడు ఉన్నాడు, మాకు మా సృష్టికర్త ఉన్నాడు, ఆయన మాకు ఒక వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం ఏంటంట? ఆ వాగ్దానం ఏది? పాలు తేనెలు ప్రవహించు. దాన్ని ఏమంటున్నాడు? మేలు చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, అది మా జీవితాల్లో మేలు, ఆయన చేసే మేలు. మమ్మల్ని అందరినీ ఆయన ఆ వాగ్దాన దేశంలో మమ్మల్ని అందరినీ ఆయన చేర్పిస్తారు. మీరు మాతో కూడా రండి, మీరు కూడా ఆ వాగ్దానములో ఆ మేలులో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు మోషే తన మామను పిలుస్తూ ఉన్నాడు, నీకు మేలు జరిగిద్దు మామ, నీవు మేలు పొందుకోబోతున్నావు, నువ్వు మేలైన కార్యాలు నీ జీవితంలో మా జీవితంలో ఏవైతే చేస్తాడో నీ జీవితంలో కూడా తండ్రి అదే చేస్తాడు. కనుక దయచేసి మాతో కూడా మీరు రండి, మాతో కూడా మా ప్రయాణంలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అంటే ఇప్పుడు మోషే మామ ఏం చేయాలి? మోషే మామ ఏం చేయాలి? ఆ మేలు పొందుకోవాలి. ఆ మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మోషేతో కలిసి నడవాలి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోషేతో కలిసి ఈ మోషే మామ నడిస్తే మోషే ఏ మేలైతే పొందుకుంటాడో అదే మేలులో మోషే యొక్క మామ కూడా పాలిభాగస్తుడు అవుతాడంట. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన సేవకులుగా, ఆయన సంఘములో నడిపిస్తున్న ఆయన సేవకులకు తోడుగా నువ్వు ఈ ప్రయాణము మొదలు పెడితే ఆ సేవకుల జీవితాల్లో, ఆయన నడిపించిన నాయకుల జీవితాల్లో ఏ మేలైతే ఆయన చేస్తాడో ఆ మేలులో ఆయన నీ జీవితానికి కూడా అదే మేలైన కార్యాలు నీ జీవితంలో కూడా ఆయన జరిగిస్తాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు మోషే ఎలోహిం చేసే కార్యము, ఎలోహిం చేసే ఆ మేలైన ఆ వాగ్దానమును మోషే యొక్క మామ పొందుకోవాలంటే మోషేతో ప్రయాణం మొదలు పెట్టాల్సిందే. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. వేరొక ప్రయాణం చేస్తే ఆ మేలును కోల్పోతాడు. ఈరోజు ఆయన మీ జీవితాల్లో మేలైన కార్యాలు ఆయన చేస్తానంటున్నాడు. మీ జీవితాల్లో విస్తారమైన మేలైన కార్యాలను జరిగిస్తానంటున్నాడు. విస్తారమైన మేలైన కార్యాలు ఆయన నీ కుటుంబంలో ఆయన జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నువ్వు మనం ఏం చేయాలంటే ఆయన నడిపించే నాయకులతో కలిసి మనము ప్రయాణం చేయాలి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆ నాయకుడు ఏదైతే పొందుకుంటున్నాడో, ఆ సేవకుడు ఏదైతే పొందుకుంటున్నాడో, వాళ్ళకి ఏదైతే మేలు చేస్తానని ఎలోహిము వాగ్దానం చేశాడో ఆ వాగ్దానములో నువ్వు కూడా పాలిభాగస్తుడిగా. ఆయనకొకటి నీకొకటి కాదు, అంతే ఆశీర్వాదము. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో కలిసి తన మామ తన కుటుంబము మోషేతో కలిసి ప్రయాణం చేశారు. మోషే ఏ వాగ్దానం మోషేకు ఎలోహిం ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును వీళ్ళు కూడా స్వతంత్రించుకున్నారు. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసం నువ్వేం చేయాలి? నీకు మేలు కలుగునట్లు నువ్వు నీ సేవకులతో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి. నీ నాయకులతో కలిసి నువ్వు ప్రయాణము చేయాలి. అప్పుడేమవుతుంది? ఆ నాయకులకు వాళ్ళకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, వాళ్ళకి ఏదైతే మేలైతే చేస్తానంటున్నాడో ఆ మేలులో నిన్ను కూడా ఆయన పాలిభాగస్తులు చేస్తాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రకంగా ఆ విధంగానే ఆ మోషే యొక్క మామ ఇశ్రాయేలుల వాగ్దానాన్ని వారి కుటుంబం కూడా స్వీకరించింది, వారి కుటుంబం కూడా పొందుకుంది. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. తండ్రికి స్తోత్రములు కలుగునుగా. ఆయనతో సహవాసం చేస్తే, సృష్టికర్తతో సహవాసం చేస్తే, ఎలోహింతో సహవాసం చేస్తే, నీ దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఆయన నీకు సమాధానమును కలిగించి నీకు మేలు జరిగిస్తాడు. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను 2 మాటలు జ్ఞాపకం చేశాను. ఏది? మొదటిది, నీకు మేలు కలుగునట్లు నువ్వు ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి. నీకు మేలు కలుగునట్లు ఏం చేయాలి? నువ్వు సహవాసములో కొనసాగాలి. సహవాసములో కొనసాగాలి. సంఘముతో కలిసి, ఇశ్రాయేలుల సమాజముతో కలిసి, ఆ నాయకులతో కలిసి మోషే యొక్క మామ కొనసాగాడు. వారి యొక్క మేలు, వారికి వాగ్దానము చేసిన ఆ మేలును మోషే యొక్క మామ కుటుంబము కూడా పొందుకుంది. అట్టి ధన్యతను నా తండ్రి నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇంతమంది కలిసి ఆయన సంఘముగా ఎందుకు కూర్చున్నాం? ఆయన సంఘముగా ఎందుకు కూర్చున్నాం? ఎవరు ఇంట్లో వాళ్ళు కూర్చోవచ్చు, ఎవరింట్లో వాళ్ళు చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, సంతోషంగా ఉండవచ్చు. కానీ ఆయన సంఘముగా, ఆయన సమాజముగా, ఆయన పిల్లలతో కలిసి ఉన్నప్పుడు ఆ మేలైన వాగ్దానము నీ జీవితంలో ఆయన జరిగిస్తానంటున్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బాబుని తీసుకొచ్చారు. సంపతన్న మనోడు, సంపతన్న చిన్న బాబుని తీసుకెందుకు? ఆ సహవాసములో, ఆ సంఘములో నువ్వు చిన్నతనం నుంచి ఉన్నప్పుడు ఆ మేలు, ఆ వాగ్దానమును, ఆ మేలును గురించిన ఆ వాగ్దానము ఆయన నీ జీవితంలో, మన జీవితంలో, నీ సంఘములో, నీ కుటుంబంలో ఆయన జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు నేను జ్ఞాపకం. మేలైనది, మీకు మేలు కలగాలంటే నువ్వు ఉత్తమమైనది నీకు మేలు కలగాలంటే ఆయన సంఘముతో, ఆయన సహవాసములో నువ్వు, ఆయన నాయకులతో కలిసి నువ్వు ప్రయాణము చేయాలి. 3వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. డిట్రానమీ, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము
6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మనకు ఆ నిత్యము మేలు కలుగుటకై ఆ మేలు కలుగుటకై యెహోవా ఆ నేటి వలె ఆ మనలను బ్రతికించున్నట్లు నేటి వలె మనను బ్రతికించున్నట్లు మన ఎలోహమైన యెహోవాకు ఆ ఎలోహిమైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందరం కలిసి మనకు నిత్యము మేలు కలుగుటకై మన ఎలోహిమైన యెహోవాకు భయపడాలి. ఏం చేయాలంట? భయం. ఎలోహింకు భయపడాలి. పరిస్థితుల్లో కాదు మనం భయపడాల్సింది. నీకు మేలు కలుగునట్లు మన ఎలోహిమైన యెహోవాకు మనము భయపడి ఆయన కట్టడలన్నిటినీ గైకొనవలనని ఆయన మనకు ఆజ్ఞాపించను. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అంటే నువ్వు మేలు పొందుకోవాలంటే ఆయనకు భయపడే పిల్లలుగా ఉండాలి. నువ్వు మేలు పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు చేయాలి. ఆయనకు భయము లేని భక్తి లేని జీవితము అది వ్యర్థము. ఆయన మేలైన కార్యాలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. ఆయన మేలు నీ జీవితంలో జరగాలని ఆశ కలిగి ఉన్నాం, కానీ ఆయనకు భయపడే జీవితాలు మనం చేయట్లేదు. అందుకోసం అంటున్నాడు, నీకు మేలు చేయాలంటే నీకు మేలు కలుగటకై నువ్వు నీ ఎలోహిమైన యెహోవాకు నువ్వు భయపడాలి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాల్లో ఆయన మేలైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాల్లో వారికి ఏం కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాల్లో ఒక అద్భుతాలు జరిగిస్తాడు ఆయన. అందుకోసం ఒక మాట కీర్తనకారుడు రాస్తాడు. 25వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. నీకేం కావాలో నువ్వు ఏం కోరుకోవాలో నీకు తెలియాలంటే ఏం చేయాలి? ఆయన యందు భయం. మనం ఏది పడితే అదే కోరుకుంటాం. మనం ఏది పడితే అది కోరుకుంటాం. నువ్వు కోరుకొనవలసిన మార్గము నీకు తెలియాలంటే నీ ఎలోహిమైన యెహోవా యందు నువ్వు భయభక్తులు. నీకు ఏది కావాలి, నీకు ఏది వద్దు, నీకు ఏది అవసరము, నీకు ఏది అక్కరా, నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఇవి తెలియాలంటే ఆయన యందు. అందుకోసమంటే ఆయన నీవు కోరుకొనవలసిన మార్గమును నీకు బోధించున్నట్లు ఆయన యందు నువ్వు భయభక్తులు నిలపాలి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 25వ వచనం. ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసింది. ఏందంట? యెహోవా మర్మము, ద సీక్రెట్ ఆఫ్ ఎలోహిం. ఆయన యొక్క మర్మము ఎవరికి తెలుస్తుందంట? ఆయన యందు భయభక్తులు కలవారికి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మేలు కలగాలంటే నువ్వు భయభక్తులతో జీవించాలి. నువ్వు భయభక్తులతో జీవించినప్పుడు, భయభక్తులతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆయన యొక్క మర్మము భయభక్తులు గల వారికి ఆయన తెలియజేస్తాడంట. ఆయన యొక్క సీక్రెట్, ఆ మర్మమైన విషయాలు. ఇంకోటి ఏమన్నాడు? ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే నీకు మేలు కలుగటకై నీ ఎలోహిమైన యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు చేయగలిగితే ఆయన మర్మాలు తెలియజేస్తాడంట. ఆయన తన నిబంధనను నీకు తెలియచేస్తాడు. ఆయన నువ్వు కోరుకొనవలసిన మార్గమును ఆయన నీకు బయలుపరుస్తాడు. అందుకోసమే అంటున్నా, నీకు మేలు కలుగుటకే నీ ఎలోహిమైన యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
తండ్రికి స్తోత్రం. ఇంకొక మాట నేను జ్ఞాపకం, ఆయన నీకు మేలు చేయాలంటే ఆయనను ఆశ్రయించాలంట. ఆయనను ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించుట కంటే ఆయనను ఆశ్రయించువాడు ధన్యుడు. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా. మనుషులను ఆశ్రయిస్తే వారి జీవితకాలం కొంచెం. మనుషులను ఆశ్రయించుట కంటే ఆ మనుషులను సృష్టించిన ఆ సృష్టికర్తను ఆశ్రయించు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. నేను 4 మాటలు జ్ఞాపకం చేసిన. ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన స్వాభావికంగా మేలు చేసేయలు. మేలు చేయడంలో ఆయన విసుకని వాడు. తండ్రికి స్తోత్రం. మేలు, ఆ మేలు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నువ్వు ఉత్తమమైనది చేయమంటున్నావు. రెండవదిగా నువ్వు ఆయనతో కలిసి, ఆయన పిల్లలతో కలిసి సహవాసములో నువ్వు ప్రయాణించు. మూడవదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. నాలుగవదిగా ఆయనను ఆశ్రయించు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఆ మేలు అయిన కార్యాలు, మన పితరుల జీవితంలో చేసిన ఆ కార్యాలు, విస్తారమైన కార్యాలు, అంతకంటే ఘనమైన కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించునుగాక. మేలైన కార్యాలను జరిగించునుగాక. నీ కుటుంబంలో ఆయన మేలైన కార్యాలు జరిగించునుగాక. నీ వ్యక్తిగత జీవితంలో ఆయన మేలైన కార్యాలు జరిగించునుగాక. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మేలైన కార్యాలు జరిగించునుగాక. నీ కెరీర్లో ఆయన మేలైన కార్యాలు జరిగించునుగాక. నీ బిజినెస్లో ఆయన మేలైన కార్యాలు జరిగించునుగాక. నీ సంఘములో, నీ సమాజంలో ఆయన మేలైన కార్యాలు జరిగించునుగాక. ఈ మేలైన ఆ మేలైన కార్యాలు, ఈ పరిచర్యలు విస్తారముగా ఆయన జరిగించునుగాక. ఆ మేలైన కార్యాలు మీరందరూ పాలు పంపులు పొందుదురుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు నిలబడుదురుగాక. ఆమేన్. ఓకే, మంచిది. మరి సమయం ఇచ్చిన సేవకులకు మీ అందరికీ ప్రత్యేక